హాయ్ ఫ్రెండ్స్, పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు తర్వాత అటు అమ్మమ్మ లేకపోతే నాయనమ్మ. ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి, మరి అమ్మమ్మ నాయనమ్మ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ, వాళ్ళకు కూడా అనుకూలంగా పిల్లలు ఉంటారు. వీరిద్దరిలో చూసుకుంటే మరి నాయనమ్మ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పిల్లలు వాళ్ళ వారసులు కాబట్టి. మరి ఎంతో ప్రేమగా పెంచాల్సిన నాయనమ్మ మరి సంవత్సరాల పిల్లగాడిని మనం కనుక నిప్పుల్లో మొక్కజొన్న కండ ఎలా కాల్చుకుంటామో అలాగ ఒక మనవాడి చెయ్యిని గ్యాస్ స్టవ్ మీద కాల్చిందంటే మరి అది ఊహించడానికి కూడా, మనం చెప్పుకోవటానికి కూడా మరి నోటమ్మటి మాటలు రావు. అలాంటి సంఘటన మన గుంటూరు నెహ్రూ నగర్లో మరి జరిగింది. ఆమె దానికి మరి సమాధానం ఏం చెప్తుందంటే, ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత మరి నా పెద్ద కొడుకు చనిపోయాడు, వీడు నష్టజాతకుడు, వీడు పుట్టడం వల్లే నా పెద్ద కొడుకు చనిపోయాడు, అందుకని నేను ఈయన్ని ఎలాగైనా చంపాలని మరి ఆ చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఎవరికైనా ప్రాణం మనసు ఉన్న వాళ్ళకి చంటి పిల్లగాడిని అలా చేయటం, మరి అవి అలాంటి సంఘటనలు మనం ఊహించకూడదు. దానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న మూఢనమ్మకం. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలు మాత్రం, జాతకాలు మరి చేతబడులు ఇలాంటివన్నీ నమ్మి మళ్ళీ ఇంకొకరిని బలి తీసుకోవద్దండి. కాబట్టి పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, జ్వరం వచ్చిందని తాయితేయటం, జ్వరం వచ్చిందని విభూతి రాయటము, లేకపోతే ఈ పిల్లగాడు పుడితే మా కొడుకు చనిపోయాడని, వీడు నష్టజాతకుడని, ఇవన్నీ పక్కన పెట్టి మనుషులుగా బతకండి, పశువులుగా, మూర్ఖులుగా, మృగాలుగా బతకొద్దు. కాబట్టి ఈ వీడియో చూస్తే కొంతవరకన్నా అలాంటి వాళ్ళు మారుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.